BHK 1 BHK మేము మా ఇల్లు కొత్త ఇల్లు కొని హాయ్ గాయ్స్ దిస్ ఇస్ ప్రజ్ఞాత నా టేకింగ్ ఆల్ ద లగేజ్ Hello everyone, welcome back to my channel. So in this episode it is going to be a hectic vlog as idi ma shifting video avati. So today is May 29th. May 30 ki ma kotta lease di keys istaru and I've also recorded the process of house hunting. Like US lo manam house తీసుకోవాలంటే ఎట్లా ఉంటుంది లైక్ అంటే అంత డీటెయిల్గా రికార్డ్ చేయలేదు కానీ బట్ ఐ జస్ట్ థాట్ ఆఫ్ రికార్డింగ్ ఇట్. సగం ప్రాసెస్ అయిన తర్వాత గుర్తొచ్చింది రికార్డ్ చేయొచ్చు కదా అనేసి అని. సో మేము ఎక్కువ ఇల్లులు కూడా చూడలేదు. లైక్ వి జస్ట్ హ్యావ్ సీన్ 3 సొసైటీస్. యూఎస్లో మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఇల్లు మనం తీసుకొని లీజ్ కీస్ రిటర్న్ ఇచ్చేస్తున్నాం అంటే ఫస్ట్లో వాళ్ళు అంటే నాకు ఇండియాలో ఈ ప్రాసెస్ ఎట్లుంటుందో ఇక్కడ ఎట్లా అంటే మనం లీజ్ తీసుకునే ముందే మన క్రెడిట్ హిస్టరీ కానీ లీజ్ హిస్టరీ కానీ చెక్ చేసి వాళ్ళు మనకి మన దగ్గర నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు అనమాట. లైక్ ఇట్ డిపెండ్స్. మన లీజ్ హిస్టరీ మంచిగా ఉంటే తక్కువ తీసుకుంటారు, లేకపోతే వన్ హోల్ మంత్ ఆఫ్ రెంట్ తీసుకుంటారు సెక్యూరిటీ డిపాజిట్ లెక్క. అండ్ ఇక్కడ కార్పెట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఏది చిన్న డ్యామేజ్ అయినా సెక్యూరిటీ డిపాజిట్ నుంచి డిడక్ట్ చేసుకొని మనకు రిటర్న్ ఇస్తారనమాట. సో అది అవ్వకుండా ఉండాలంటే మనం వెళ్ళే ముందు మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు స్టార్ట్ ప్యాకింగ్. మా అన్న వాళ్ళు నాకు 3 days నుంచి చెప్తున్నారు నీ సామాన్లు ఎక్కువ ఉన్నాయి అని, విచ్ ఇస్ ట్రూ బట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ ఫ్యాక్ట్. సో నేను ఇప్పుడే లేచి ముఖం కడుక్కొని ఐఎమ్ డూయింగ్ మై స్కిన్ కేర్. ఐ వోన్ దిస్ నైస్ అండ్ కంఫీ కుర్తా విత్ మై ట్రాక్ ప్యాంట్స్ బికాస్ కంఫర్ట్ ఇస్ the key. Yeah, in the meanwhile I'll start packing and మీరు వెళ్ళి ఆ రీక్యాప్ చూసేసండి. నేనైతే కొంచెం అక్కడక్కడ వ్లాగ్ చేసినాను. హాయ్ గాయ్స్ ఎవ్రీవన్. సో ఇవాళ is day 2 of us finding a house, obviously rental space. మేము నిన్న ఒక 2 ఇల్లులు చూసినాము. నేను రికార్డ్ చేయడం మర్చిపోయినా. సో ఇప్పుడే నాకు ఐడియా వచ్చింది దట్ ఓకే ఐ కెన్ రికార్డ్ దిస్ అండ్ ఐ కెన్ డూ మూవ్ ఇన్ వీడియో అనేసి అని. సో ఇప్పుడు మేము వచ్చిన నిన్న మేము చూసిన 2 houses మాకు ఒకటి చాలా నచ్చింది, విచ్ ఇస్ 2 1 BHK చూసినాం. బట్ ఇక్కడ ఉంటున్న సొసైటీలో లైక్ ఇప్పుడు వచ్చిన సొసైటీలో మేము ఒక 2 BHK ఇల్లు చూస్తున్నాం అనమాట. సో ఎందుకు 1 BHK 2 BHK అంటే వీఆర్ నాట్ షూర్ మాకు 1 BHK కావాలా 2 BHK కావాలి. ప్రీవియస్గా 2 BHKలో ఉండే మేము, బట్ ఇప్పుడు ప్రీవియస్లో ఉన్న అంతమంది షిఫ్ట్ అవుతలేరు. అందుకని 1 BHK తీసుకుంటే చిన్నగా అవుతుందేమో, బట్ యా 2 BHK తీసుకుంటే పెద్దగా అవుతుందేమో అని ఆలోచిస్తుండే. సో ఇప్పుడు 2 BHK చూడడానికి వెళ్తున్నాం. బట్ చూసిన 2 1 BHKస్లో ఒక 1 BHK మాకు చాలా నచ్చింది. సో వీఆర్ లీనింగ్ టువర్డ్స్ దాట్ ఓన్లీ. యా షూర్. సో మేము ఇప్పుడు ఒక మేము ఒక గాల్ఫ్ ఎక్కి ఇప్పుడు ఆ ఇల్లు చూడడానికి వెళ్తాం అనమాట. యూజువల్లీ యూఎస్లో ఎట్లుంటుందంటే ఇల్లులన్నీ దూరం ఉంటాయి. సో లీజింగ్ ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఇల్లు అయితే మనం నడుచుకొని చూపిస్తారు, లేకపోతే ఇట్లాంటి ఒక చిన్న గాల్ఫ్ కార్ట్ ఎక్కిస్తారు. దీంట్లో తిప్పుతారు అనమాట మనని మన పర్టిక్యులర్ బ్లాక్ దగ్గరికి. సో ఐఎమ్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇది మొత్తం బెడ్రూమ్. అక్కడ క్లాజెట్ ఉంది. దిస్ ఇస్ ద వాష్రూమ్, బాటబ్. అండ్ థింగ్ ఇస్ మేమున్న పాత అపార్ట్మెంట్ ఏరియాలో ఎట్లా అంటే 2 bedrooms ఉన్నా కానీ 2 bedroomsకి అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ 2 bedroomsకి అటాచ్డ్ వాష్రూమ్ లేదు, ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అనమాట. అండ్ రూమ్స్ కూడా చాలా చిన్నగా అనిపిస్తున్నాయి మేము పాత ఉన్న ఇంట్లోకి వెళ్ళి ఇక్కడికి చూస్తే, బికాస్ మా పాత ఇంటి రూమ్స్ ఆర్ బిగ్. నాకు ఇదంతా చూసిన తర్వాత ఐ గెస్ ఎందుకు మేము ఇంకా చూసిన సెకండ్ 1 BHKకి వెళ్తాం అనిపిస్తుంది. సో 3 days later. అన్నా
మేము మా ఇల్లు కొత్త ఇల్లు కొని చూస్తున్నాం. హాయ్. మేము ఒక ఇల్లు చూస్తున్నాము. ఆ ఇల్లు ఓకే అయితే విల్ షిఫ్ట్. వెళ్ళిపోతామంటావా ఇంటికి? అయిపోయింది ఆల్మోస్ట్ మాట్లాడేసిండు అంతా అయిపోయింది. సెటిల్మెంట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ సొసైటీ. సో మేము ఇప్పుడు చూసిన ఇల్లు మాకు నచ్చింది. సో మేము అదే ఇంటికి షిఫ్ట్ అవుతాం అనుకుంటా. అదే ఇంటికి షిఫ్ట్ అవుతామేమో. 50-50 కూడా కాదు, ఫైనల్ అయిపోయింది. ఐ విల్ డూ అన్ ఎంప్టీ హౌస్ టూర్ టూ. అండ్ ఆల్రెడీ సగం షిఫ్టింగ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద మెస్. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ కిచెన్ అనమాట. మేము ఇది ప్యాకింగ్ చేస్తున్నాము. సో వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ ఇవన్నీ ఏవైతే ఓపెన్ బ్యాగ్స్ ఉన్నాయో అవన్నీ తీసి జిప్ లాక్ బ్యాగ్స్లో ప్యాక్ చేద్దాం అనేసి అని. ఇవన్నీ పడేసేస్తున్నావు. The next day. Hello everyone, good morning. It's day 2 of cleaning. ఇల్లు చాలా మెస్సీ ఉంది. ఇట్ ఈస్ అరౌండ్ 8:30 అవుతుంది ఇప్పుడు టైమ్. క్లీనింగ్ చేసే వాళ్ళు వచ్చారు క్లీన్ చేయడానికి. అది షో యూ. మొత్తం ఇల్లంతా ఇట్లా చెత్త ఉంది. మా దగ్గర అసలు సామాన్ ఏం లేవు అనుకున్నాం, కానీ సామాన్లు ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయో. Take 2. Now the thing is, ఇప్పుడు నేను రెడీ అయ్యి I want to record a video, like I want to record an empty house tour వీడియో అనమాట. లైక్ నేను చాలా మంది యూట్యూబర్స్ని చూసిన ఇట్లా చేయడం, అండ్ ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఐ నో దిస్ ఇస్ నాట్ మై డ్రీమ్ హౌస్ అని, బట్ అట్లీస్ట్ ఐ వాంట్ టు మేక్ దట్ ప్లేస్ అ బిట్ క్యూటర్ అండ్ ప్రిటీగా చేద్దాం అనుకుంటున్నా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ ఎంప్టీ హౌస్ టూర్. ఆ వీడియో రికార్డ్ చేయడానికి నేను ఇప్పుడు రెడీ అవుతున్నాను. ఆ వీడియో రికార్డ్ చేసే ముందు కూడా మేము వెళ్ళి మా లీజ్ కీస్ తీసుకోవాలి. లీజ్ కీస్ తీసుకొని ఆ వీడియో రికార్డ్ చేసి, అండ్ ఏవైతే చిన్న చిన్న సామాన్లు ఉంటాయో, లైక్ మన పర్ఫ్యూమ్స్ కానీ ఏవైతే గ్లాస్ బాటిల్స్లలో సామాన్లు ఉంటాయో కార్లలో షిఫ్ట్ చేసేసి, అండ్ మోర్ ఓవర్ నేను నా బట్టలు కూడా మొత్తం తీయలేదన్నమాట. నేను హ్యాంగర్స్కి వదిలిపెట్టేసిన, లైక్ ఇట్లా హ్యాంగర్స్కి పెట్టేసిన మొత్తం అన్నీ. బికాజ్ ఈ అన్ని బట్టలు తీసుకెళ్ళి వేరే, లైక్ నా 3 సూట్ కేసెస్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. 3 సూట్ కేసెస్ 1 బ్యాక్ ప్యాక్ అన్నీ నా బట్టలతోని. సో ఇవన్నీ పెట్టడానికి కూడా నా దగ్గర ఇంకొక దగ్గర స్పేస్ లేకుండే. అందుకే నా వాటిలోనే ఉంచేసి అవన్నీ డైరెక్ట్ కార్లో వేసుకొని వెళ్ళి అక్కడ హ్యాంగ్ చేసేస్తాను. దాని తర్వాత ఐ అరేంజ్ ఇట్. సో యా, దాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుడే. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మీ ఆఫ్టర్ 2 hours ఆఫ్ రికార్డింగ్ ద ఎంప్టీ హౌస్ టూర్. దెన్ దాని తర్వాత డాలర్ ట్రీకి వెళ్ళి, అండ్ కొంచెం డాలర్ ట్రీ, వాల్మార్ట్ ఇవన్నీ వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చినాం అనమాట. లైక్ ఫుల్ వెనకాల డిక్కీలో మొత్తం నిండిపోయినాయి సామాన్లు, కొత్త ఇంటికి కావాల్సినవి. అండ్ గెస్ వాట్, ఐ ఫర్గాట్ టు షూట్ ద వ్లాగ్. ఇప్పుడు మేము పాత ఇంటికి వచ్చినాం, కొన్ని సామాన్లు అక్కడ ఇంటికి మూవ్ చేద్దాం అనేసి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఓపెన్ చేసి దాని ప్లేసెస్లో కొంచెం సెట్ చేయడం స్టార్ట్ చేస్తాను. విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో యూ గైస్, ఒకటేసారి హోమ్ టూర్లో చూపిస్తాం అనుకుంటున్నా. ఐ డోంట్ నో వై ఐఎమ్ లైక్ బ్లషింగ్ దిస్ మచ్. నేను ఐ లుక్, అదేం నా సొంత ఇల్లు కాదు, లైక్ అదొక రెంటెడ్ ప్లేసే, బట్ ఇట్ ఈస్ సో ప్రిటీ. లైక్ నాకు చాలా నచ్చింది ఆ ప్లేస్, జస్ట్ బికాజ్ అంటే లైక్ నేను ఇంత హైప్ ఇస్తున్నంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారేమో, కానీ మరి నేను ఎక్కువ హైప్ ఇచ్చేస్తున్నా అనుకోకండి. బట్ యా, లైక్ ఐ రియలీ లైక్ దట్ ప్లేస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. టుడే ఇస్ ద ఫైనల్ షిఫ్టింగ్ డే అనమాట. ఐ హ్యావ్ టు రిమూవ్ ఆల్ దిస్ స్టఫ్, అండ్ ఇక్కడ ఉన్న స్టఫ్ అంతా కూడా రిమూవ్ చేయాలి నేను, which feels a bit emotional, but I'm very happy that the place which I'm going is
ఇంకా బాగుంది అనేసి అని. సో యా, ఐల్ జస్ట్ టేక్ యూ గైజ్ అలాంగ్ విత్ మీ. ఐ డోంట్ నో ఈ వ్లాగ్ ఎట్లా టర్న్ అవుట్ అవ్వబోతుందో అనేసి అని, బికాజ్ ఐ హావ్ రికార్డెడ్ ఎ లాట్ బట్ ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు పుట్ ఇట్ అవుట్ అనేసి అని. మొత్తం అన్ని ట్రాష్ బ్యాగ్స్లో వేసుకొని ఇవన్నీ పెట్టినాం. నేను ఆల్రెడీ సగం సామాన్లు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఇంకా సగం సామాన్లు వస్తున్నాయి. సో యా, సో దిస్ రూమ్ ఇస్ కంప్లీట్లీ వేకెట్. జస్ట్ మా బెడ్షీట్స్ అండ్ కంఫర్టర్స్ ఉన్నాయన్నమాట ఇందులో, అండ్ ఒక చిన్న ఫ్యాన్. ఇదైతే కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. అండ్ వాష్రూమ్కి కూడా వచ్చేసరికి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంప్టీ. జస్ట్ మా బ్రషెస్ అవి ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేస్తే దీస్ ఆర్ మై హౌ డు ఐ సే లైక్ దీస్ ఆర్ మై ఇవి నా బట్టలు. ఇవి నేను జస్ట్ ఇట్లా తీసుకొని కార్లో పెట్టేస్తాను, నథింగ్ మచ్. ఇవన్నీ కూడా వెళ్ళిపోతే దిస్ వన్ విల్ బీ ఆల్సో ఎంటీ. వీ జస్ట్ హ్యావ్ టు డూ దట్ ఫైనల్ చెక్ అనమాట. బాత్రూమ్ కూడా ఎంటీ అయిపోయింది. బట్ కిచెన్ అండ్ హాల్ ఇస్ స్టిల్ అ మెస్. లైక్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ద సామాన్ అయితే వెళ్ళిపోయినాయి. మెయిన్ మాకు ఆ 2 సోఫాలు వెళ్ళిపోతే సగం పని అయిపోతుంది. సో దిస్ ఇస్ ద సో దిస్ ఇస్ హౌ వి ఆర్ గోయింగ్ అన్నమాట. పోయి పెట్టేస్తా. లాండ్రీ బ్యాగా? నాదే లాండ్రీ బ్యాగ్. ఏంలే తీసుకోవద్దు ఫుల్ సామాన్. అమ్మా. హలో ఎవ్రీవన్, అ క్విక్ అప్డేట్. ఇప్పుడే మేము యూహాల్లో సామాన్లు అన్ని ఎక్కించుకొని వి స్టార్టెడ్. ఇండియాలో బుల్లెట్లు ఇవన్నీ నడిపిన వాళ్ళే వీళ్ళు. ఒకసారి ముఖం చూపి, ఒకసారి ముఖం చూపి. సో అదే అనమాట. వెనకాల ప్రఖ్యాత ఉన్నాడు అనుకుంటా. ప్రఖ్యాత అన్న ఒకసారి హాయ్ చెప్పు. క్లీనర్ క్లీనర్ అంట. మళ్ళా వీళ్ళు ఏంటంటే లాక్ అవుతుంది అంటారా? తెలియదు. రే లాక్ అవుతలే. అమ్మ తీసినావా? తీసిన. That is second round of loading the U-Haul.